నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు పారిపోయారట. సాక్షి ఛానల్లో విషపు వార్త. ఎందుకు పారిపోయారు? ఏం తప్పు చేశాడని పారిపోయారు? ఆయన ఏమైనా దొరికిపోయినాడా? ఆయన వీడియోలు ఏమైనా దొరికినాయా? ఎవడో ఆయన పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దొరికితే దానికి సంబంధించి విచారణ కమిటీ ఏర్పాటు చేయమంటే పవన్ కళ్యాణ్ గారు పారిపోయాడు అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో విషప రాతలు రాయడం అయితే జరుగుతూ ఉంది. అంటే జర్నలిజానికి నీతి జాతి అనేవి చచ్చిపోయినాయి, ఒక విలువలు అనేది వాళ్ళకి లేవు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వార్త యొక్క. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన వార్త? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నాడు. ఎవరిని కలవడానికి వెళ్ళాడు? అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళాడు. అక్కడ అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతుందో ఆయన చెప్పు ఉండొచ్చు. బహుశా ఇంత రచ్చ జరుగుతున్న విషయం కూడా ఆయన తెలియకపోవచ్చు, చెప్పు ఉండొచ్చు. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే కమిటీకి ఏర్పాటు చేయించినాడు, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రొసీడ్ అవ్వండి అని చెప్పినాడు. ముగ్గురితో 7 రోజుల పాటులోకి సమాధానం ఇవ్వాలి, దానికి తగినటువంటి జవాబులు లేకపోతే కనుక దాని మీద మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీడియాను చూసి పరిగెత్తాడు, పారిపోయాడు. ఎందుకు పారిపోతాడు? దేనికోసం పారిపోతాడు? మరి మీ హయాంలో జరిగినప్పుడు మరి మీరు క్వశ్చన్లు అడగడానికి ఆ వ్యక్తి బయటికి రాలేదు కదా. గంట అరగంట నిలబడిన గంటలు చూపించిన రోజున ఆ వ్యక్తి బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా దాంట్లో ఇలా దొరికారు అని చెప్పేసి మేము ఇట్లా బయటికి పంపించేస్తున్నాం, వీళ్ళ మీద ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, వీళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా చూపించారా? ఏ రోజైనా జరిగినాయా? ఎక్కడ కూడా మన కళ్ళకి. కానీ ఈ రోజున బయటకు వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పారిపోయాడు. ఏంటి వీళ్ళని చూసి పారిపోవాలా? భయపడాలా? ఏం అడుగుతారు? ఏమండి ఎమ్మెల్యే గారు వచ్చారు కదండి, దొరికారంట కదండి, ఆ మహిళ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అడుగుతారు. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అది ఇక్కడ నుండి చెప్పుండేవాడు. దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది, తప్పు చేస్తే కనుక తప్పనిసరిగా శిక్షిస్తాం, పార్టీ నుంచి బయటికి పంపిస్తాం, సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి తప్పనిసరిగా తీసుకుంటాడు. దాంట్లో భయపడడానికే ఉంది, దాంట్లో సిగ్గుపడటానికే ఉంది. పార్టీకి నష్టం జరుగుతుందంటే ఆయన ఎందుకు వెనకేసుకొస్తాడు? ఆ అరవ శ్రీధర్ అనేటువంటి భుజాన వేసుకొని కాపుగాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదు. ఆయన ఢిల్లీలో ఉంటే అక్కడ అడిగేటటువంటి ప్రశ్నలు లేవా మీరు? అమిత్ షా గారితో ఏం జరిగింది, రాష్ట్రానికి ఏం రాబోతా ఉంది, ఎందుకు ఈ కలయిక ముఖ్యమైనదని అడగాల్సింది ఈ రోజున పవన్ కళ్యాణ్ పారిపోయాడనే విధంగా వీడియోలు సృష్టించుకొని ఆయన మీడియాకు ముఖం చాటేశాడని చెప్పేసి రాతలు రాసి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ స్థితి, వీళ్ళ గతి ఏంటో మనం అర్థం చేసుకో. జర్నలిజం అనే స్థాయి ఏ స్థాయికి పత్రమైందో మనం అర్థం చేసుకో. మరి గంటలు 6 గంటలు దొరికిన రోజున వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? వార్తలు వీళ్ళ పేపర్లు ఎందుకు రాయలేదు? వీళ్ళ వెబ్సైట్లో న్యూస్ ఆర్టికల్స్ ఎందుకు పడలేదు? వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్ వీడియోలతో పాటు థంబ్నెయిల్స్ ఇలాంటి రాత్రులు ఎందుకు రాయలేదు? లెగిసిన గంట అని చెప్పేసి రాయరు. ఆ రోజేమో సంసారం, ఈ రోజేమో వ్యభిచారం. పైగా పవన్ కళ్యాణ్ గారు చర్యలకు ఉపక్రమిస్తే ఇది కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని లాగుతున్నారు, టీడీపీ పార్టీని లాగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు టీడీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లాగుతూ ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టట్లేదు. అంటే 2 పార్టీల మధ్య చీలికను తీసుకొచ్చే విధంగా ఒక కుట్రకైతే నరేషన్ జరుగుతూ ఉంది. ఇది టీడీపీ వాళ్ళే చేయించారనే ఒక కుట్రకి తెరదీసినారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, జనసేన విషయంలో, టీడీపీ విషయంలో ఎక్కడా కూడా ఎవరు కూడా గౌరవం ఇచ్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొన్న విజయసాయి రెడ్డి గారు చెప్పినారు, కూటమి కూలితేనే ఆయన అధికారంలోకి వస్తాడని. అందులో భాగంగా వాళ్ళ వ్యూహరచన వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ ఎమ్మెల్యేని వెనకేసుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ విషయాన్ని గమనించండి. ఎవడో పనికిమాలినోడు కావాలని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టే విధంగా అడిగి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన మైండ్ సెట్ని పాడు చేయాలని చెప్పేసి చూసినాడు పనికిమాలినోడు. దాని ఉండొద్దా? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎక్కడికి వెళ్ళిపోతాడా? ఈ రాష్ట్రంలో ఉండడా? ఆయన మంత్రి కాదా? ఒక పార్టీ అధినేత కాదా? ఇక్కడికి రాడా? ఏంటి రోత జర్నలిజం? అర్థం కానటువంటి ప్రశ్న. సో తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఎక్కడికి వచ్చినప్పుడు ఏం అడుగుతున్నా? నువ్వు ఉండొద్దా కొంచెం అంత బుద్ధి బుర్రా? తప్పు చేసాడు అనుకో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? శిక్షలు కోట్ల పరంగా కదా జరిగేది. పార్టీలో తప్పు జరిగిందంటే కానీ సస్పెండ్ చేస్తాడు. మరి ఆ మహిళ చేసిన పనులకు సంబంధించి మరి ఎక్కడ క్వశ్చన్ చేయట్లేదే? మీ ఛానల్ కూర్చుందనా? దీనంత రోత జర్నలిజం అనేది ఎక్కడ కూడా చూడాలి.